వెల్కమ్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు మన వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. చికెన్ దమ్ బిర్యానీ అంటే చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటారు. పర్టికులర్గా ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి అని కాకుండా ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఉంటుంది. అలానే ఈరోజు నేను మా ఇంట్లో ఎలా చేస్తానన్నది మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో చూసేద్దాం. ముందుగా మనం తీసుకున్న చికెన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను 750 గ్రామ్స్ చికెన్ అనేది తీసుకున్నానండి. ఇలా నీట్గా వాష్ చేసుకున్న చికెన్లో మనం 1 టీ స్పూన్ సాల్ట్, ఒక 1.5 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు ఒక 2 గరిటెలు పెరుగు తీసుకోవాలి. దీనిలోనే ఒక నిమ్మకాయ రసం తీసుకోవాలి. ఒక నిమ్మకాయ మొత్తం తీసుకోవాలండి. గరం మసాలా 1 టేబుల్ స్పూన్. ఇక్కడ స్పూన్ చిన్నది, అందుకనే నేను 3 స్పూన్స్ వేశాను. కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నీట్గా మొత్తం మనం తీసుకున్న మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. మనకి టైం ఉంటే 2 to 3 అవర్స్ కూడా మ్యాగ్నేట్ చేసుకోవచ్చు. ఎంత ఎక్కువసేపు మ్యాగ్నేట్ చేసుకుంటే అంత సాఫ్ట్గా చికెన్ ఉంటుంది. మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను కాబట్టి నేను రైస్ కూడా 750 గ్రామ్స్ తీసుకుంటున్నానండి. 3 గ్లాసెస్ తీసుకున్నాను. తీసుకున్న రైస్ని వాటర్ వేసి బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత బాయిల్ అవ్వడానికి సరిపడంత వాటర్ని తీసుకోవాలి. వాటర్ మెజర్మెంట్ ఏం లేదండి, బాయిల్ అవ్వడానికి సరిపడా తీసుకోవాలి. దీంట్లో నేను హోల్ గరం మసాలాలన్నీ వేస్తున్నాను. 2 యాలకులు, 5-6 లవంగ ముగ్గలు, చెక్క కొంచెం, షహజీరా కొంచెం, మొత్తం హోల్ గరం మసాలాన్ని మొత్తం కాకుండా కొంచెం ఇందులో వేస్తున్నాను. కొంచెం వేసిన తర్వాత దీంట్లో కొంచెం పుదీనా, ఇంకొంచెం కొత్తిమీర వేసుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల రైస్ అనేది బాగా విడివిడిగా ఉడుకుతుంది. 1 స్పూన్ సాల్ట్, బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇలా వేసుకున్న దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా మనం ఈ రైస్ని మొత్తం బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉడుకుతుంది రైస్. ఇలా ఉడుకుతున్నప్పుడే పక్కన వేరే బౌల్ పెట్టుకొని, ఇది బిర్యానీ దమ్ చేయడానికండి. దీంట్లో ఒక 2 స్పూన్ల నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా మనం ఉంచేసిన హోల్ గరం మసాలాలు ఉన్నాయి కదా, వాటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పక్కన మనం ఉడుకుతున్న రైస్ చూసుకోవాలి. రైస్ అనేది ఎక్కువగా ఉడికిపోకూడదండి. 70% ఉడికితే సరిపోతుంది. రైస్లో ఉన్న వాటర్ని డ్రైన్ చేసుకోవాలి. ఇలా నేను ఒక బౌల్ తీసుకొని దానిలోకి రైస్ని వేసుకొని వాటర్ని డ్రైన్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక 3 ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా తరుగుని పెట్టుకున్నానండి. వాటిని ఇవి హోల్ గరం మసాలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 3, నేను ముందుగా చూపించిన ఉల్లిపాయల్ని ఇలా సన్నగా తరుక్కొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎలా అంటే చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఈ బ్రౌన్ షేడ్ వస్తేనే మనకి బిర్యానీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఆనియన్స్, చికెన్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా చికెన్, ఆనియన్స్ కలిసిన తర్వాత ఇందులో నేను కొంచెం కొత్తిమీర, ఇంకొంచెం పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ చికెన్ని బాగా మగ్గనిచ్చుకోవాలి.
చూడండి ఇలా 5 మినిట్స్ అయితే సరిపోతుంది, బాగా ఉడక అవసరం లేదు. ఇలా చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని ముందుగా మనం బాయిల్ చేసుకున్న రైస్ ఉంది కదా, దాన్ని దీనిపైన వేసేసుకోవాలి. మొత్తం రైస్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ కొంచెం కుంకుమ పువ్వు అనేది యూస్ చేస్తున్నానండి. ఇలా కుంకుమ పువ్వులో పాలు మిక్స్ చేసుకొని పైన వేసుకుంటున్నాను. కుంకుమ పువ్వు లేకపోతే ఫుడ్ కలర్ యూస్ చేయొచ్చు, ఇదంతా ఆప్షనల్ అండి. ఫుడ్ కలర్ యూస్ చేయకపోయినా పర్వాలేదు. ఇదంతా వేసిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత బౌల్తో కొంచెం వాటర్ తీసుకొని పైన పెట్టుకోవాలి. దీనివల్ల లోపల నుంచి స్టీమ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇలా పెట్టుకున్న తర్వాత బిర్యానీని 15 to 20 మినిట్స్ చిన్న మంట మీద ఉడకనిచ్చుకోవాలి. ఈ స్టేజ్లోనే ఫ్లేమ్ అనేది చాలా చిన్నగా ఉండాలండి. 15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ని పక్కకి తీసుకుంటే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత నీట్గా బాయిల్ అయిపోయిందో, రైస్ కూడా మంచిగా ఉడుకుతుంది. లోపల ఉన్న చికెన్ కూడా చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో, నీట్గా బాయిల్ అయిపోతుంది. బిర్యానీని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సేమ్ రెస్టారెంట్లో వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలా క్లిక్ చేస్తే నెక్స్ట్ అప్కమింగ్ ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.